పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. కుటుంబాన్ని, పండుగలను, పిల్లల్ని అన్నీ మర్చిపోయి ప్రజల కోసం పోరాడుతున్నాడు. వారి సమస్యలను పరిష్కరించాలని ఆరాటపడుతున్నాడు. ఒక స్టార్ హీరోగా ఏసీ కార్లలో తిరుగుతూ ఏడాదికి ఒక సినిమా చేస్తూ కోట్లు సంపాదించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఆ దారిని వదిలి ప్రజలతో మమేకం అవుతూ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని జనసేనను స్థాపించి ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాడు. అపజయాలు వచ్చినా పట్టించుకోకుండా విజయం కోసం ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు పండగ వచ్చిందంటే పవన్ సినిమా పోస్టర్లు సందడితో కనిపించేది. మెగా ఫ్యామిలీ ఫోటో వచ్చిందంటే ముగ్గురు అన్నదమ్ములు రామలక్ష్మణ్లా కనిపించేవారు. ఆ ఫోటో కోసం అభిమానులందరూ 1000 కళ్ళతో ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కుటుంబం అంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే పవన్ మాత్రం ఏపీ ఎలక్షన్స్ ప్రచార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. కొద్దిసేపటి క్రితమే మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉన్న ఫోటోను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటో చూసిన అభిమానులు మెగా కుటుంబం మొత్తం ఒకే ఫ్రేమ్లో ఉన్నందుకు ఆనందపడాలో, జనసేనాని లేడే అనే బాధలో ఉండాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పవన్ ఏపీలోనే ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఏది ఏమైనా ఆ ఫోటోలో పవన్ ఉంటే ఆ పండగ వేరే లెవెల్లో ఉండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.